సొగసుని పొగడడమే తన కలవాటైపోవాలి. గంధాల గాలి పంచే చూసే 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 కలువై ఉన్నాలే శశివదన. సో ఇప్పుడు మీరు చేసిన అన్ని రీల్స్ లో ద బెస్ట్ రీల్ అంటే నాకు పర్సనల్ గా నచ్చింది అయితే ఒకటి దమ్ 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 అనే ఒక సాంగ్ ఉంటుంది, నా ప్రొఫైల్లో పిన్ చేసి ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. బల్గంలో ఆ డైలాగ్ కూడా చాయా మామూలుగా నువ్వు థమ్స్అప్ లాగిపిస్తావు కదా. డాన్స్ అయితే వచ్చు, కానీ కెమెరా ముందు నేను కూడా బాగానే ఉంటానా అనిపించింది. సో కంటిన్యూ చేసిన. సో ఇట్లా జాబ్ చేస్తున్న టైంలోనే టీసీఎస్లో మా హస్బెండ్ పరిచయం అయిండు. సో అలా ఈవెన్ మా హస్బెండ్ని కూడా పంపించేదాన్ని, నువ్వు వేరే రూమ్లోకి వెళ్ళు, నేను రీల్స్ చేసుకున్నాక రా అని. అంటే అదొక కైండ్ ఆఫ్ సిగ్గానే చెప్పాలి. ఈవెన్ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి సిస్టర్గా చేయమన్నా చేస్తాం. ఆఫ్ కోర్స్ ఆయన పక్కన చేయడమే ఒక పెద్ద యూనో. అప్పుడు ఏమైనా లవ్ ప్రపోజల్ వచ్చాయా? చాలా నచ్చినాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనతో పాటు ఒక కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే తీసుకొని వచ్చేసా. సో తన రీల్ చూస్తుంటే చాలా పద్ధతిగా అనిపించాయి ఇండియాలో, అండ్ ఆ తర్వాత ఫారెన్లో కూడా అదే ఫ్లో సో కంటిన్యూ చేశారు. అండ్ ఆ వీడియోలు కూడా నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి అనమాట. సో ఇంత క్యూట్గా ఉన్న ఆవిడ మనం ఖచ్చితంగా తాకపోతే మీరు ఫీల్ అవుతారు కదా, అందుకని మీ అందరి కోసం అయితే తీసుకొచ్చేసా. వాణి గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. హాయ్ రాజేష్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ మీ రీల్స్ నేను రోజు చూస్తుంటా, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇండియాలో అంటే ఇండియా అనగానే అందరికి ట్రెడిషనల్, మన కట్టుబట్టు అనేది కదా, ఆ టైప్ లో అనిపించాయి అనమాట. నేను ఎక్కువగా పిలిచే వాళ్ళు కూడా అలానే ఉంటారు ఎక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం మరి. సో రైట్, ఫస్ట్ అంటే మీ జర్నీ స్టార్ట్ చేద్దాం. మీది ఎక్కడ ప్రాపర్ ఉంది? మాది ప్రాపర్ భువనగిరి, యాదగిరిగుట్ట పక్కన, తెలంగాణ. ఓకే. సో అంటే ఇక్కడ నుండి అక్కడ జర్నీ ఎలా? అంటే బోర్న్ ఇన్ హైదరాబాద్, భువనగిరి అండ్ హైదరాబాద్ లో అట్లా కొన్ని ఇయర్స్ ఇక్కడ కొన్ని ఇయర్స్ అక్కడ అట్లా పెరిగినాను. తర్వాత కాలేజ్ కూడా మొత్తం అంతా భువనగిరే. తర్వాత జాబ్ కోసం అని హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడము, అక్కడ కొన్ని రోజులు హాస్టల్లో ఉండి నేను ఇనీషియల్ గా టీసీఎస్ లో జాబ్ చేసినాను. తర్వాత ఇన్ఫోటెక్, ఇప్పుడు ప్రెసెంట్ గా దాని సైంట్ అనమాట దాని పేరు. సో ఇట్లా జాబ్ చేస్తున్న టైంలోనే టీసీఎస్ లో మా హస్బెండ్ పరిచయం అయిండు. సో అలా మా హస్బెండ్ పరిచయం అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను యూరప్ కి వెళ్ళడం, దాని తర్వాత ఇప్పుడు యుఎస్ లో మా హస్బెండ్ తో పాటు వెళ్ళడం. సాఫ్ట్వేర్ కాదండి, మేనేజ్మెంట్. సో ఓకే. మరి హైదరాబాద్ చాలా హాస్టల్స్ చూసాను అన్నారు కదా. 2 హాస్టల్స్ లోనే ఉన్నాను. తర్వాత మమ్మీ వాళ్ళతో మాట్లాడడం మానేసి మీరు వస్తారా లేదా, ఎంత దూరం లేదా అక్కడి నుంచి ఇక్కడికి, నాకు మీతో పాటు ఉండాలని ఉంది అంటే ఇంకా వచ్చేసారు. ప్రేమను కాదంటే మీ స్టడీస్ అన్ని అక్కడే స్టడీస్ మొత్తం అక్కడ స్టడీస్ మీద. నేను బీకామ్ రీసెంట్ గానే నేను ఎంబీఏ ఫినిష్ చేశాను కోవిడ్ లో. అంటే కోవిడ్ లో ఏం చేయాలి అనిపించింది, జాబ్స్ ట్రై చేద్దామా అంటే వీసా రీజన్స్ వల్ల కొంచెం చేయలేకపోయినా, సరే కనీసం ఏదైనా చదువుకుందామని ఎంబీఏ ఐటీ ఫినిష్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ చేయాలండి, బాబు చిన్నోడు కదా, ఇంకా నాకు అక్కడ హెల్ప్ కూడా లేదు. సో కొంచెం ఇంకొక 1 year లో అట్లా మళ్ళీ బ్యాక్ టు కెరీర్. యుఎస్ కాలిఫోర్నియా. కాలిఫోర్నియా ఎలా ఉంది అంటే ఒక కైండ్ ఆఫ్ హైదరాబాద్ అనే చెప్పాలి. మేము ఏం మిస్ అవ్వట్లేదు అక్కడ. ఏం లేదు క్లైమేట్ అంతా ఆల్మోస్ట్ ఇండియన్ వెదర్ ఉంటది. కొంచెం వింటర్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటదేమో కంపేర్ టు హైదరాబాద్. కొంచెం ఢిల్లీ వెదర్ అని చెప్పొచ్చు, వింటర్ లో అలా ఉంటది అంతే. అండ్ అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయిపోయినారు. ఫ్యామిలీని అఫ్ కోర్స్ మిస్ అవుతాం, ఫ్యామిలీని ఎవరు రిప్లేస్ చేయలేరు. బట్ అక్కడ ఫ్రెండ్స్ ఎలా అయిపోయారంటే, మనకు ఇండియాలో ఒక 15-20 years బ్యాక్ హైదరాబాద్ లో ఆర్ ఇండియాలో అలా ఉండేవాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు యూనో చుట్టాల్లాగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ మాకు అక్కడ ఉంది. మాకు తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు, ఫ్యామిలీని తప్ప ఏమీ మిస్ అవ్వట్లేదు ఇండియా అని చెప్పొచ్చు. రైట్. మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే ఇన్స్టా కాకముందు టిక్ టాక్ చేసేవారు కదా, సో బాగానే ఫాలోవర్స్ కూడా అప్పుడే ఉండేవాళ్ళు.
టిక్ టాక్ స్టార్ట్ చేసిన 2 months లోనే 10K ఫాలోవర్స్ వచ్చారు. నాకే సర్ప్రైజ్ అనిపించింది, ఏంటి ఇది ముందు స్టార్ట్ చేయాల్సిందేమో అని. అది కూడా మా హస్బెండ్ ఊరికే కోవిడ్ లో ఏం చేయాలో అర్థం కాకుండా ఊరికే కుకింగ్ చేస్తున్నానని ఏదైనా స్టార్ట్ చేయొచ్చు కదా, ఇట్లా టిక్ టాక్ అనే ప్లాట్ఫామ్ ఉంది, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, ఓన్లీ చూడడం కాదు చేయొచ్చు కదా అంటే మన వల్ల అవుతుందా, నాకు అంత సీన్ ఉందా అనుకున్నా. బట్ 1-2 చేసిన తర్వాత నాకు కూడా కొంచెం అనిపించింది, అరే ఇదేదో బాగుంది కదా, నాలో ఇంత స్కిల్ ఉందా అంటే నేను కూడా ఎన్హాక్ చేయగలరా ఉన్న డైలాగ్ కి. డాన్స్ అయితే వచ్చు, కానీ కెమెరా ముందు నేను కూడా బానే ఉంటానా అనిపించింది. సో కంటిన్యూ చేసిన. కాకపోతే మళ్ళీ ఇండియా రావాల్సి వచ్చింది. అసలు కెమెరా ముందు చూసారు ఎలా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి అదొక డౌట్ ఉంటది కదా. ఇప్పుడు భయం లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 2019-20 నుంచి కదా, సో 4 years నుంచి ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడంత షై గానీ భయం గానీ లేదు. కానీ స్టార్టింగ్ లో ఎవరైనా పక్కన ఉంటే రీల్ చేద్దామంటే వద్దులే వాళ్ళు వెళ్ళిపోయాక చేద్దాం, ఇప్పుడు ఏమనుకుంటారో. ఈవెన్ మా హస్బెండ్ కూడా పంపించేదాన్ని, నువ్వు వేరే రూమ్ లోకి వెళ్ళు, నేను రీల్స్ చేసుకున్నాక రా అని. అంటే అదొక కైండ్ ఆఫ్ సిగ్గానే చెప్పాలి ఎలా 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 చేస్తాను అని. తర్వాత ఇప్పుడు ఐఎమ్ కంఫర్టబుల్. అంటే జనరల్ గా ఈ రీల్స్ టిక్ టాక్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉండేది ఏంటంటే లోపల యాక్టింగ్ అనే ఒక చిన్న స్పైస్ ఉంటది అనమాట. మీలో అలా ఏముందా యాక్టర్ అవ్వాలని? కదా యాక్టర్ అని కాదు కానీ నాకు యాంకర్ అవ్వాలని చాలా లేదు. రేడియో సిటీలో రవి అని ఫ్రెండ్ ఉండేవాడు. సో మా ఫ్రెండ్ నేను రేడియో జాకీకి ఇంటర్వ్యూ ఏమో మరి అనుకుంటా. సో మా ఫ్రెండ్ ఊరికే ట్రై చేస్తా అంటే నేను కూడా వెళ్ళిన. బట్ నేను అంత స్పాంటేనియస్ గా మాట్లాడే రకం కాదు, అంటే నాకు అంత హ్యూమర్ ఉండదని నా ఫీలింగ్. సో చూస్తే అక్కడ తను అన్నారనమాట, నువ్వు ఆర్జే కన్నా కూడా విజేగా ట్రై చేస్తే మేబీ బెటర్ ఉంటదేమో, కొంచెం స్క్రిప్ట్ ఉంటుంది అండ్ నువ్వు కూడా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది, బాగుంటదేమో అన్నారు. సో తర్వాత ట్రై చేద్దాం అనుకున్నా గానీ ఓకేలే అవ్వాలని ఉండే, ఇప్పటికీ ఉంది. బట్ ఇప్పుడు యాంకర్ కాదు, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడున్న పర్సన్ కి ఇంకొంచెం బెటర్ అవ్వాలి, ఇంకా బెటర్ గా చేయాలి అంతే. బట్ మూవీస్ లో చేయాలి, ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ చేయాలి అట్లా ఏం లేదు. నా ఓన్ ఛానల్లో నేను చేసుకుంటూ కంటిన్యూ చేయాలి అంతే. సో మీ ప్రొడక్షన్ హౌస్ మీరే అట్లా ఏం కాదు, నేను టైం ఇవ్వలేను ఇప్పుడున్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ కి, నేను వెళ్ళి సెపరేట్ గా దానికోసం టైం ఇవ్వలేను. సో ఇదైతే నా ఓన్ టైం ఫ్రేమ్ లో నేను చేసుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు వచ్చే మూవీస్ లో చూసుకుంటే సిస్టర్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువగా మీలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎంత ఫేమ్ అయిందో మీకు తెలుసు, మరి అలాంటి ఆఫర్స్ వస్తే వద్దంటారా? బట్ నేను అక్కడ ఉంటాను కదండి, మళ్ళీ దానికోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేబీ చెప్పలేం, మేబీ అలాంటి క్యారెక్టర్స్ అయితే డెఫినెట్ గా వస్తాము. ఈవెన్ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి సిస్టర్ గా చేయమన్నా చేస్తాము. సిస్టర్ గా చేస్తారా? ఆఫ్ కోర్స్, ఆయన పక్కన చేయడమే ఒక పెద్ద యునో ఇట్స్ అ బిగ్ థింగ్. అది సిస్టర్ గానా లేకపోతే ఫ్రెండ్ గానా అది వేరు, కానీ ఐ లైక్ అసలు ఫోటో కావాలనే ఉంటది మాకు, అట్లీస్ట్ ఒకసారి డైరెక్ట్ గా చూడాలన్న ఇదే చాలు ఉంటది. బట్ ఏమో పెళ్లి చూపుల్ మూవీలో నచ్చిండు, అట్లా కంటిన్యూ అయిపోయింది. అర్జున్ రెడ్డితో ఇంకా నచ్చిండు. అంటే విజయ్ దేవరకొండ ఒక్కరే కాదు, నాకు రామ్ చరణ్ ఇష్టము, విజయ్ దేవరకొండ ఇష్టము, ప్రభాస్ అయితే నా 10th క్లాస్ నుంచి పిచ్చి, వర్షం నుంచి పిచ్చి ఇప్పటికీ ఉంది. బట్ లేటెస్ట్ క్రష్ ఎవరు అంటే జై హనుమాన్ చూసిన తర్వాత మన బాగా అనిపించింది మూవీలో. మూవీలో తను చాలా బాగా చేశాడు అనిపించింది. ఇప్పుడు అక్కడ తెలుగు మూవీలు చూస్తారా? జనరల్ ఇక్కడలాగే మేము ప్రీమియర్ షోస్ కి వెళ్తామండి. ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అక్కడ అంతే ఉంటది, కాకపోతే ఇక్కడ లాగా అరిచి గోల చేయడానికి ఛాన్స్ ఉండదు అంతే. వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. సో అంటే జనరల్ గా విదేశాల్లో చూసుకుంటే మన సినిమాలు ఆడుతున్నాయి బానే ఉంటాయని తెలుసు, ఈ క్రేజ్ ఉంటుందా లేదా అంటే అదే అంటున్నా కదా, థియేటర్ బయట మనం ఇక్కడ చేసే హంగామా కానీ రిలీజ్ రోజు ఉన్న హడావిడి అది కొంచెం తక్కువ ఉంటది. బట్ ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చిన రోజు ఆఫ్ కోర్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, బాగుంటది. మీరు అక్కడ సెలబ్రిటీ వచ్చిన రోజు ఈజీ యాక్సెస్ ఉంటదా? అక్కడ కూడా క్రౌడ్ అది వాళ్ళు
అది ముందే మనకి అనౌన్స్మెంట్స్ ఏమన్నా తెలిస్తే మనం అప్రోచ్ అయ్యి అలా వెళ్ళొచ్చు. బట్ నాకైతే ఇప్పటివరకు అసలు ఐడియా లేదు, అది ట్రై చేయాలన్న ఇది కూడా నాకు తెలియదు. రీసెంట్ గానే స్టార్ట్ చేసిన కదా జర్నీ. బట్ ఎవరైనా వస్తారని తెలిస్తే మాత్రం వెళ్ళాలనే ఉంటది కదా. మేము బెల్జియం లో షోస్ చేసేవాళ్ళం. అంటే మా హస్బెండ్ ఉన్ను అక్కడ ఇంకొక ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళు ఈవెంట్స్ చేసేవాళ్ళు బెల్జియం లో ఉన్నప్పుడు. సో అక్కడ మేము గీతా మాధురి, తర్వాత సింహ, తర్వాత తను ఎవరు ఇంకొక అమ్మ పేరు గుర్తు రావట్లేదు, ఇంకొక 2-3 సింగర్స్, వాళ్ళను వీళ్ళు హోస్టింగ్ కి తీసుకొచ్చేవాళ్ళు. సో అలా సింగర్స్ మట్టుకు తెలుసు, బట్ మూవీ యాక్టర్స్ ఇంతవరకు కలవలేదు. సో ఇన్స్టా జర్నీ చూసుకుంటే, అంటే ఇంతకు ముందు టిక్ టాక్ అంటే కొంతమందికి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉండేది, బట్ ఇన్స్టా వరకు వచ్చేసరికి అలా లేదు. ఎందుకంటే ఇన్స్టాలో గుడ్ కంటెంట్ వస్తుంది, ఆ ఇన్స్టా రిస్ట్రిక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త చేస్తున్నారు. మీ వరకు ఎలా ఉంది ఇన్స్టా? అంటే స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఏముంటుంది? స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఎట్లా ఎడిట్ చేయాలో కూడా తెలియదు. జస్ట్ రా వీడియో ఎట్లా తీసుకున్నామో అట్లా పోస్ట్ చేసేదాన్ని. యూస్ చేస్తుంటే కొంచెం అర్థమైంది, ఓకే కమెంట్స్ కి ఫిల్టర్ పెట్టుకోవచ్చు, ఇలా ఎడిటింగ్ చేయొచ్చు, అండ్ లొకేషన్ చూసి కొంచెం హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఎక్కువ ట్రెండ్ అవుతుంది, అలా తెలిసి కొంచెం ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇన్స్టా ఇస్ లైక్ ఏమంటారు, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఇంత ముందుకు సెకండ్ ఆప్షన్ ఉండేది, టిక్ టాక్ తర్వాతే ఉండేది, బట్ ఇప్పుడు ఇన్స్టా చాలా ఫ్రెండ్లీ అయిపోయింది. పొద్దున్న లేవగానే ఫస్ట్ వాట్సాప్ కన్నా ముందు అదే చూసుకుంటాను నేను. సో ఇప్పుడు మీరు చేసిన అన్ని రీల్స్ లో ద బెస్ట్ రీల్ అంటే ఏం చెప్తారు? నాకు పర్సనల్ గా నచ్చింది అయితే ఒకటి దమ్ 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 అనే ఒక సాంగ్ ఉంటుంది, నా ప్రొఫైల్లో పిన్ చేసి ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. అంటే అందరూ దాని మీద ఏదో స్లో మోషన్ పెట్టి లేదా పాట పాడుతూ చేస్తూ ఉంటే నాకు ఎందుకో డాన్స్ చేయాలనిపించింది దాని ఆ సాంగ్ పైన. అది చేసినప్పుడు అది వైరల్ అయింది. దానికన్నా వేరే ఒక 2-3 వీడియోస్ కూడా వైరల్ అయినాయి, కానీ అది అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది ఈవెన్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా అసలు అంత బాగా అంత గ్రేస్ఫుల్ ఎట్లా చేసినావు అది అని అన్నారు. ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా బాగా వచ్చింది, అది అదేంటో తెలీదు, ఇట్ వర్క్డ్ అవుట్ అన్నట్టు వచ్చింది. సో ఆ వీడియో నాకు చాలా ఇష్టం. అంత నేర్చుకున్నది ఏం కాదు, జస్ట్ స్కూల్లో కాలేజ్ లో చేసింది అంతే. ఒక 2 times చూసుకుంటాను స్టెప్స్, తర్వాత ట్రై చేస్తాను. సింగిల్ టేక్ ఏవి రావండి, ఏదో చాలా రేర్ గా వస్తాయి, 1 or 2 takes పడుతుంది, అప్పుడప్పుడు 3-4 కూడా పడతాయి. అండ్ అది కాకుండా ఇంకొకటి ఎన్యాక్ట్ చేసింది అయితే కనుక ఇది మన తెలంగాణ మూవీ ఒకటి బల్గంలో ఆ డైలాగ్ కూడా, కూల్ డ్రింక్ మామూలుగా మీరు కూల్ డ్రింక్ తాగుతారు కదా అని ఒక ఆడియో ఉంటది, నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా ఫస్ట్ లైన్స్ ఏముండదు. ఆ డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టం నేను చేసిన దాంట్లో. రీల్స్ చేశారు, గత 4 months నుండి చూసుకుంటే మీ ఇన్స్టా బాగా బిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిందండి. నేను స్టార్ట్ చేయడం మళ్ళీ రీస్టార్ట్ చేయడం, అంటే బాబు పుట్టాడని కొంచెం గ్యాప్ తీసుకొని స్టాప్ కూడా చేసినాను కొన్ని రోజులు, మళ్ళీ ఫెబ్లో అట్లా స్టార్ట్ చేసినాను. మార్చ్ నుంచి అప్ అయింది. సడన్ గా చూసుకుంటే జూన్ కల్లా 100K హిట్ అయింది. నేనే సర్ప్రైజ్ అయ్యా, ఏంటిది నిజమేనా ఫేక్ అకౌంట్సా అని. బట్ మళ్ళీ అనిపించింది మేబీ రిపీటెడ్ గా రొటీన్ మిస్ అవ్వకుండా కంటెంట్ పెడుతూ ఉంటే మేబీ అప్ అయిందేమో అనుకున్నాను. సో కొన్ని వీడియోస్ వైరల్ అయిన తర్వాత కూడా కొంచెం మంచి ఫాలోవర్స్ వచ్చి అట్లా ఉంది. లాస్ట్ కొంచెం 4 to 5 months నుంచే ఇంకా లో అయిందని చెప్పాలి. నేనే కొంచెం వీడియోస్ తక్కువ చేస్తున్నా. యాక్చువల్లీ నవంబర్ లో కొంచెం చిన్న నీ ఇంజురీ అయింది, సో తర్వాత కొంచెం రెస్ట్ అండ్ రీహాబ్ కి టైం పట్టింది. సో అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫుల్ ఫ్లెడ్జ్డ్. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. అర్థం చేసుకుంటా. సో రైట్, అంటే ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మన ఫ్యామిలీని కాకపోయినా పక్క నుండి గట మీకు ఎందుకు ఇలాంటివి అవసరమా అంటే ఇనిషియల్ గా టీజ్ చేసేవాళ్ళు, అట్లా డైరెక్ట్ గా అనేవాళ్ళు కాదు, ఇనిషియల్ గా టీజ్ చేసేవాళ్ళు. వస్తే ఇన్స్టాగ్రామ్ లో పెడతావు కదా, అన్ని పెడతావు కదా, ఇది పెట్టు అది పెట్టు అని కొంచెం అట్లా టీజ్ చేసిన అనేవాళ్ళు. బట్ నేను పిచ్చ లైట్ తీసుకునేదాన్ని. చేస్తుంది నేను, ఎఫర్ట్స్ పెడుతుంది నేను, నేనెందుకు చెప్పాలి. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా అనిపిస్తుంది. మా హస్బెండ్ మా మమ్మీ రెగ్యులర్ గా అన్ని చూసి అన్నిటికీ
రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రెగ్యులర్ గా పుష్ ఇస్తూ ఉంటారు. దాంట్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు, అసలు ఆ స్టెప్ వేసినావు, బాగుంది అని చెప్పినప్పుడు బాగా అనిపిస్తుంది. అట్లా జెన్యూన్ రివ్యూ ఇచ్చే వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ చుట్టూ ఉంటే చాలు. మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా కాదు. ఎక్కువగా చూసుకుంటే హస్బెండ్ 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 అనే వింటాను. సో ఏంటి అంత హస్బెండ్ సపోర్ట్ బాగా ఏం చేశారు? అంటే అసలు నేను ఏదైనా చెప్పకముందే ఆయనకు అర్థమైపోతుంది, చెప్పేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఇట్లా యాంకర్ రాజేష్ ఇట్లా అడిగాడు ఇన్స్టాలో అంటే మరి ఓకే చెప్పాల్సింది కదా, ఏం ఆలోచిస్తున్నావు అంటే నాకు చెప్పాలని ఉంటది, బట్ స్టిల్ ఒక మాట చెప్దామని నేను అనుకుంటా. అతను ఏమంటాడంటే నువ్వు నన్ను అడగాల్సిన అవసరం ఏముంది, ఓకే చెప్పాల్సింది, వెళ్దాం కదా అని. నేనే ఇంకొక నిమిషం ఆలోచిస్తా అనమాట, చెప్పాలా వద్దా, నేనే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా. బట్ తను చాలా సపోర్టివ్. మా పెళ్లికి ముందు మా డాడీ ఎట్లా అయితే బ్రాడ్ మైండెడ్ ఉండి మమ్మల్ని ఎక్కడ స్టాప్ చేయకుండా ఎట్లున్నాడో, పెళ్లి తర్వాత మా హస్బెండ్ అట్లా చాలా బాగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఎలాంటి హస్బెండ్ కావాలని కోరుకుంటారు. బట్ మీకు అలాంటి హస్బెండ్ వచ్చారు అంటే ఎలా అంటే కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు తనకి, ఎస్పెషల్లీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాల్లో నాకన్నా ఎక్కువ తను పుష్ చేస్తాడు. ఇన్స్టా చేయడం కూడా ఇనిషియల్ గా నేను ప్రైవేట్ ప్రొఫైల్ పెట్టుకొని జస్ట్ నాకున్న 500-400 ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తుంటే, ఆల్రెడీ చేస్తున్నావు మళ్ళీ దానికి ప్రైవేట్ ఎందుకు రా, పబ్లిక్ పెట్టు, చూస్తారు కదా అంటే అందరు చూస్తారు, అందరు చూడడానికే పెట్టమంటున్నా, నేను టాలెంట్ ఉంది కదా, నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తే నేనే అనేదాన్ని, ఎందుకు రా జనాలు చంపుతున్నావు అని, బాగానే చేస్తావు కదా ఇంకా పెట్టు అని. సో అట్లా ఇన్స్టాని ప్రైవేట్ నుంచి పబ్లిక్ ప్రొఫైల్ మార్చిన తర్వాతనే నాకు కూడా కొంచెం జోష్ వచ్చింది. ఓకే మనకు కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇట్స్ ఓకే, చూడొచ్చు, చెయ్యొచ్చు అలా. అవునండి, లవ్ అండ్ అరేంజ్డ్, టీసీఎస్ లోనే. తన అంటే నా కొలీగ్ చరణ్ అని ఉండేవాడు, ఆయన శ్యామ్ కి ఫ్రెండ్ అన్నమాట, సేమ్ టీం కాదు బట్ అట్లా ఫ్రెండ్. సో తను నాకు ఇంట్రొడ్యూస్ చేసిండు. మేము చాలా రోజులు చూసుకోకుండానే మెసేజ్ లో మాట్లాడుకున్నాము. ఒక రోజు వచ్చి చాలా తింగరగా, మేమున్న ప్లేస్ డెక్కన్ పార్క్ అనమాట, ఆ బిల్డింగ్ నేమ్ డెక్కన్ పార్క్ టీసీఎస్ లో. ఆ బిల్డింగ్ కి వచ్చి వేర్ ఇస్ డెక్కన్ పార్క్ అని అడిగితే ఇంకా నాకు అర్థమైపోయింది, ఇంత తింగరగా నువ్వే అడుగుతావు, నువ్వు శ్యామే కదా అని ఇట్లా చూసినా అనమాట. నేనే అన్నాడు. సో అట్లా ఫ్రెండ్స్ గానే స్టార్ట్ అయింది. బట్ స్లోగా ఆ ట్రస్ట్ వచ్చేసి ఓకే మనం ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు అట్లా పెళ్లి దాకా వచ్చింది. మ్యూచువల్ గా అయితే మేము ఎప్పుడు నోట్ తో చెప్పుకోలేదు, జస్ట్ అట్లా అనిపించేది. ఒక టైం తర్వాత పెళ్లి చేసుకుందామా అన్న టాపిక్ వచ్చినప్పుడు యూ కెన్ గో హెడ్ అన్నట్టు అనిపించింది. డేట్స్ కి వెళ్ళాము, లంచ్ కి వెళ్ళే వాళ్ళము, మూవీస్ కి వెళ్ళే వాళ్ళం, కానీ నోరు తెరిచి ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ టూ సో మచ్ అని అట్లా స్పెషల్ గా అట్లాంటి ఫిల్మీ డైలాగ్స్ ఏమి లేవు. మాది తెలంగాణ ఫ్యామిలీ కదా, మా డాడీ చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్. బట్ నేను మ్యారేజ్ టైంలో కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన, మా డాడీ నో అంటాడు, నన్ను రూమ్ లో వేసి లాక్ చేస్తాడేమో అలా కొంచెం అక్కడైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేసా. బట్ మా డాడీ చాలా సర్ప్రైజింగ్ గా, అసలు నేను ఒకసారి అబ్బాయితో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేస్తా, ఫ్రెండ్ అని తెలుసు ముందు నుంచి, ఇంట్లో ఫ్రెండ్ అని తెలుసు, కానీ రిలేషన్షిప్ లో ఉన్నాము, మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది అతని నుంచి అనేది తెలియదు. సో కొంచెం టైం తీసుకున్నారు. ఒకసారి మాట్లాడాడు తనతో, తను అప్పుడు యూరప్ లో ఉండే ఆన్ సైట్ లో. సో మాట్లాడిన తర్వాత ఫోన్ లో నాకు ఫోన్ లో మంచిగానే అనిపించింది, బెటా ఒకసారి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడమను చూద్దాము అన్నారు. అప్పటికే హాఫ్ ఓకే మా డాడీ, అర్థమైపోయింది నాకు. సో ఇంకోసారి ఇండియాకు వచ్చినప్పుడు డాడీతో మాట్లాడితే హీ వాజ్ లైక్ ఇంప్రెస్డ్. ఏం లేదండి, మీరు ఒక 15 minutes మాట్లాడితే అదంతా మీరు కూడా అంటారు, నీకన్నా మీ హస్బెండ్ మంచోడు కదా అని. అందరి నుంచి వచ్చే రొటీన్ డైలాగ్ నాకు ఇది, శ్యామ్ ఎంత మంచోడు, ఎట్లా భరిస్తున్నా నిన్ను అంటారు. అంటే తను హీఈస్ లైక్ వెరీ చిల్డ్ పర్సన్ అనమాట. సెటైర్స్ మస్త్ చేస్తాడు, అంటే టైమింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి, నచ్చేస్తాడు అందరికి. సో ఎక్కడ మాట్లాడాలి అక్కడ ఆడతారు, ఎక్కడ అవసరం లేదు అక్కడ వదిలేస్తారు.
సో ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళిపోయారా డైరెక్ట్ గా? యూరోప్ లో ఒక 2 years ఉన్నాను. తర్వాత యుఎస్ లో ఆపర్చునిటీ వస్తే సరే అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years అవుతుంది యుఎస్ లో. ఓకే, మొత్తం తిరిగేస్తాను అలా అలా. ఆస్ట్రేలియా ఒకటి మిస్ అయిందండి. ఆస్ట్రేలియా ఉన్న యుఏఈ మిస్ అయ్యాం. విజిటింగ్ కన్నా వెళ్ళాలి. సో అసలు ఏపీనా? వాళ్ళది ఇల్లందు, ఖమ్మం కొత్తగూడెం దగ్గర ఇల్లందు, సింగరేణి, తెలంగాణ. సో తెలంగాణ అంటే జనరల్ గా తెలంగాణ మ్యారేజ్ అంటే ముక్క సుక్క ఉంటదని విన్నాను. సో ఎక్కువగా ఎవరైనా అంట, మీరేమైనా టచ్ చేసారా? లేదండి. బట్ మా మ్యారేజ్ లో అయితే గట్టిగా మటన్ పెట్టినాం. మా మ్యారేజెస్ అంటే మా మమ్మీ వాళ్ళ దాంట్లో పెట్టరు, ప్యూర్ వెజ్ పెళ్లిళ్ళు చేస్తారు, రిసెప్షన్ గట్టిగా చేసుకుంటారు. కానీ ఇంకా అత్తమ్మ వాళ్ళ వైపు పెళ్లిలో కూడా కావాలి అంటే అట్లా. సో పెళ్లిళ్ళు ఎక్కువగా తెలంగాణ సైడ్ మటన్ ఇవన్నీ ఉంటాయి కదా? ఉంటాయి కానీ మా దాంట్లో ఉండకపోయేది. బట్ మేము కూడా స్టార్ట్ చేసినాం. మీరు ఆంధ్ర సైడ్ వచ్చినట్టు అనిపించింది అప్పుడు. సో ఇంకా మిమ్మల్ని కూడా మార్చేసినట్టు ఉన్నారు కదా? ఇప్పుడు అంతా మిక్స్డ్. అంటే మోస్ట్లీ మన తెలంగాణలో అంత ఎట్లుంటుందో అట్లనే ఉంటది. కాకపోతే మా మమ్మీ వాళ్ళు విశ్వ బ్రాహ్మిన్స్. సో కైండ్ ఆఫ్ ఏంటంటే ప్యూర్ గా వెజ్ పెళ్లి చేసి నెక్స్ట్ చిన్నిందులు 16 రోజుల పండుగ అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆలోచించారు. అండ్ రైట్, ఇన్స్టా దీని గురించి పక్కన పెడితే మీరు టీచర్స్ అప్పుడు స్టడీస్ అప్పుడు కానీ అప్పుడు ఏమైనా లవ్ ప్రపోజల్ వచ్చాయా? చాలా వచ్చినాయి. చెప్పండి, లెక్కెట్టుకుంటా. సో ఎందుకు అవన్నీ వదిలేసి ఇక్కడే కనెక్ట్ అవుతే ఈ పర్సనే రైట్ అని మీకు అనిపించింది? అంటే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఎంతసేపటికి పైన పైన అనిపించేది, అర్థమైపోయేది. ఏదో అట్లా బయటికి తీసుకెళ్ళడానికో లేదా టెంపరీ అనిపించేది. ఆ ట్రస్ట్ అయితే ఎవరి మీద అనిపించలేదు. సో ఈయన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏదో ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్, అది ఏంటని చెప్పలేను, ఒక ట్రస్ట్ వచ్చింది. అది అంతే. అది ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. మ్యారేజ్ టైంలో కూడా కొంచెం ఆలోచించుకున్నాం, అంటే ఇద్దరు ఇంట్లో ఒప్పుకుంటే చేసుకుందాము అని. ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నాకే చేసుకుందాం అని అనుకున్నాం. ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒప్పేసుకున్నారు. ఇద్దరు ఫ్యామిలీస్ లో ఒప్పేసుకున్నారు. బ్యూటిఫుల్ అమ్మాయిని పడగొట్టారంటే అతను రియల్లీ గ్రేట్. తనకి ఏమైనా ఉన్నాయని అడిగారు ఒకసారైనా? ఉన్నాయి, ఉండుంటాయి. ఇట్స్ ఓకే, అవన్నీ ఫాస్ట్. ప్రెసెంట్ లో నేనున్నాను, నన్ను చూస్ చేసుకున్నారు కదా. సో నా దగ్గర ఆగాడంటే చాలా పాజిటివ్ గా వెళ్తున్నావు. సో తన అదృష్టం అంటున్నావు కానీ నువ్వు దొరకడం అదృష్టం. ఇద్దరం వి బోత్ ఆర్ లక్కీ. అదే ఫీల్ అవుతాను నేనైతే. తను లక్కీ అని నేను చెప్పలేను, నేను కూడా లక్కీ. కాకపోతే నా దగ్గర వచ్చి స్టాప్ అయ్యాడు కదా, సో అది నాకు చాలా స్పెషల్ యూనో జెస్చర్ లాగా అనిపిస్తుంది. నా దగ్గర స్టాప్ అయినా పెళ్లి చేసుకున్నాడంటే బాగా నచ్చాననే కదా. సో నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ అయితే డెఫినెట్ గా కెరీర్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, కొంచెం బాబుని స్కూల్కి పంపించి. అండ్ ఇన్స్టా, యూట్యూబ్ ఇది కంటిన్యూ. యూట్యూబ్ లో చాలా తక్కువ ఉంటున్నా, అది కూడా కొంచెం యాక్టివ్ అవ్వాలి అనేసి అనుకుంటున్నా. కొంచెం బ్లాగ్స్ చేద్దాం అనిపిస్తుంది, కానీ మొత్తం అంతా అయిపోయినాక గుర్తొస్తుంది, అయ్యో ఇది రికార్డ్ చేసుకోవాల్సింది కదా, పోస్ట్ చేయాల్సింది కదా, నేను మర్చిపోయినా అని. ఏదన్నా పండగ చేసినప్పుడు ఇంట్లో పొద్దునంతా పిచ్చి పిచ్చిగా ఉంటాం కదా రెడీ అవ్వకుండా, ముందు రోజే అనుకుంటా అసలు ఇదంతా రికార్డ్ చేయాలి, కెమెరా ఇక్కడ పెట్టుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అని. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అరే చేయాల్సింది కదా అని. సో అట్లా చాలా సార్లు మిస్ అయినా, బతుకమ్మ కానీ దివాళీ కానీ ఇవన్నీ చాలా ఈవెంట్స్, చాలా ఫెస్టివల్స్ మిస్ అయ్యా. సో ఇప్పుడు ఇక మీదట అట్లీస్ట్ యూట్యూబ్ లో కొంచెం అన్న మంత్లీ ఒక 2-3 వ్లాగ్స్ పెట్టడానికైనా చేద్దాం అనేది గోల్, చిన్న గోల్. రోజు ఫాలో అవ్వాలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలో చూసుకుంటే గుడ్ వే, ఎంత గుడ్ వేలో వెళ్ళినా బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తుంటాయి. సో అంటే కొంతమంది ఆ బ్యాడ్ కామెంట్స్ ని తీసుకోలేరు అనమాట, మనసుకి హర్ట్ అనిపిస్తుంది. సో మీకు అలాగా బాధ అనిపించిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయి? స్టార్టింగ్ లో చాలా బాధ అనిపించింది. ఒక రోజు మొత్తం డల్గా కూర్చునేదాన్ని, మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయాలంటే మనసు ఒప్పేది కాదు, మళ్ళీ ఏం పెడతారో ఏంటో అని. తర్వాత సేమ్ ఇంకా మా హస్బెండ్ అన్నారు, బయట వాళ్ళంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు, నువ్వు ఫీల్ అవ్వాల్సింది నేనంటే ఆర్ మీ మమ్మీ అంటే, ఇంకా అంతకు మించి పెద్దగా ఎవరిని పట్టించుకోకూడదు, ఓకే నీకు నచ్చింది నువ్వు చెయ్యు అనే వాళ్ళు అంటానే ఉంటారు. అది కమెంట్స్ ఫామ్ లో అంటారు, డైరెక్ట్ గా మాటల్లో అంటారు. సో ఇట్స్ ఓకే, అవన్నీ పట్టించుకోవద్దు. బాగా సీరియస్ గా తీసుకున్న కామెంట్ ఏమైనా ఉందా ఎవరైనా, ఇది బాగా ఎక్కువ చేస్తున్నారు అని? అంటే ఒకరిద్దరు మెసేజెస్ ఏం పెట్టారంటే, బాగా ఖాళీగా ఉండి మీ హస్బెండ్ సొంబంతా రీల్స్ కి పెడుతున్నావు, ఇట్లాంటివి కొన్ని కమెంట్స్ వచ్చినప్పుడు నవ్వొచ్చేది, బాధేసేది, నవ్వొచ్చేది.
రేపు పిచ్చి ముఖం నీకు తెలుసా ఇంట్లో ఎంత పని ఉంటుంది, US లో గిన్నెలు తోముకోవాలి, బట్టలు మేమే పెట్టుకోవాలి, ఇల్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఇంత చిన్న బాబు ఇక్కడ ఉంటే మంచిగా అమ్మమ్మలు నానమ్మలు ఎంత హెల్ప్ ఉంటుంది, పని మనుషులు ఉంటారు. సరే అట్లీస్ట్ అందరికీ ఆ లగ్జరీ లేకపోయినా అట్లీస్ట్ ఉన్న వాళ్ళైతే హెల్ప్ తీసుకుంటారు. అక్కడ అంత చిన్న బాబుని కోవిడ్ లో మేము ఇద్దరమే చూసుకున్నాము. వీ నో వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ. సో ఇట్స్ ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ సొమ్మంతా అంటే నేను ఏమైనా మూవీస్ తీస్తున్నానా, ఆయన శాలరీలు పెట్టి ఆయన డబ్బులు పెట్టి ఇన్స్టా రీల్ చేస్తున్నా, దాంట్లో ఏం ఖర్చు అవుతుందండి నాకు అర్థం కాదు. సో అంత అసలు నాలెడ్జ్ లేకుండా కమెంట్స్ పెడతారు కదా, ఇమ్మెచ్యూర్డ్ గా పెడతారు కదా. కొంచెం స్టార్టింగ్ లో అంటే ఇనీషియల్ గా చాలా బాధ అనిపించేది, వీళ్ళంటే ఇట్లా పెట్టేశారు నేను అంతేం చేసినాను అని. ఇప్పుడు పిచ్చలైట్ అనుకోండి నాకేంటి అలా. సో బ్యాడ్ ఎంత ఉంటుందో గుడ్ కూడా అంతే కనిపిస్తాయి. బట్ ఈ మధ్యన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇంటర్వ్యూ చేస్తుంటే కొంతమంది చెప్పారన్న కొన్ని కవిత్వాలు వస్తుంటాయి, వినేటప్పుడు చాలా బాగుంటాయి. అలాంటి కవిత్వాలు ఏమైనా వచ్చాయా? నాకు గుర్తుకు లేదు కానీ చాలా ఫిల్మీగా పెడతారు. అంటే అవి ఆల్మోస్ట్ ప్రతి ప్రొఫైల్ కింద పెడతారు వాళ్ళు, నాకు ఒక్కదానికే కాదు. అంటే ఇప్పుడు మా పియర్స్ ఉంటారు కదా, ఇన్స్టాలో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎప్పుడన్నా వాళ్ళ కమెంట్స్ కిందకి వెళ్ళి చూసినా కూడా అవే ఉంటాయి. సో యూనివర్సల్ గా అందరికి సేమ్ కమెంట్ కాపీ చేస్తారు. సో ఎందుకని అంటారు అంటే ఒక మ్యాడ్ అయిన ఉమెన్ అని తెలిసి కూడా ఫ్లర్ట్ చేయాలని ట్రై చేస్తారు, అటెన్షన్ కోసం అనిపిస్తుంది. మేబీ ఆ కమెంట్ కి రెస్పాండ్ అవుతే హ్యాపీగా అనిపిస్తుందో, లేకపోతే కొంతమంది ఆ బ్యాడ్ కమెంట్స్ కి కూడా మళ్ళీ ఇంకో రీల్ ఆర్ స్టోరీ పెట్టి వాళ్ళని హైలైట్ చేస్తారు వాళ్ళ ప్రొఫైల్ ని. సో అట్లా ఫేమ్ కోసం కూడా కొంతమంది, అటెన్షన్ కోసం కూడా కొంతమంది చేస్తారు. నేనైతే బ్లాక్ చేస్తా, అంతకన్నా ఎనర్జీ నేను పెట్టలేను దేని మీద కూడా. సింపుల్. సో మొత్తం మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మ్యారేజ్ అని చెప్పేదాన్ని ఇంత ముందు, కానీ ఇప్పుడు మా బాబు పుట్టింది అసలు కంప్లీట్ అప్ సైడ్ డౌన్ చేసేసాడు లైఫ్ ని. ఎంత ముందుకు బాబు పుట్టక ముందుకు డిఫరెంట్ వాణి, బాబు పుట్టిన తర్వాత డిఫరెంట్ వాణి అయిపోయింది. ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి. పర్సన్ ని కూడా ఇంకొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం ఏమంటారు అవుట్ స్పోకెన్ పర్సన్ ఎక్కువ ఉండేదాన్ని. బాబు పుట్టిన తర్వాత ఎందుకో తెలీదు చాలా ఓపిక పెరిగిపోయింది, తెలియకుండానే వచ్చేసింది. నాలో ఇంత ఓపిక కానీ మమ్మీ వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు నన్ను చూసి. అండ్ ఈవెన్ మా హస్బెండ్ కూడా అనిపిస్తుంది అంట అప్పుడప్పుడు, వీడు పుట్టిన తర్వాత నీకు చాలా ఓపిక పెరిగిందిరా అంటాడు. సో అట్లా తెలియకుండానే ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోయా. నాలో ఇంత మదర్లీ నేచర్ ఉందా అనేది అప్పుడు అనిపించింది. అండ్ కొంచెం డెలివరీ అదంతా కూడా చాలా టఫ్ అయింది. సో కొంచెం అనెస్థీషియా ఎక్కువైపోయి ఫెయింట్ అయిపోయి చాలా కాంప్లికేషన్స్ అయినాయి. సో అందుకని అది పుట్టిన తర్వాత బాబుని చూసుకున్న తర్వాత అనిపించింది, అమ్మ రీబర్త్ వచ్చిందిరా నిజంగానే. చాలా మంది అంటారు కదా అలా రీబర్త్ ప్రాసెస్ అన్నట్టు, వాడు పుట్టిన తర్వాత నాకు కూడా ఒక పర్సన్ డిఫరెంట్ గా పుట్టిననా అనిపించింది. సో చాలా చాలా ప్రెషియస్ మూమెంట్ అది. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తేడా అంటే ఏం చెప్తారు వాణిలో? బిఫోర్ మ్యారేజ్ జోవియల్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, అందరినీ నమ్మేదాన్ని. కొంచెం అంత డిఫరెన్షియేట్ చేసుకునే అంత మెచ్యూరిటీ నాకు లేకుండే అనిపించింది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అంతే అయ్యింది. కొన్ని రోజులు వచ్చి అబ్రాడ్ లో ఉన్న తర్వాత డిఫరెంట్ పీపుల్ ని చూస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, అరే ఇది వాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయరు, జస్ట్ అవకాశం కోసం చూస్తూ ఉంటారు. అంటే అవకాశం అంటే ఇట్స్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే, బట్ జస్ట్ ఉన్నప్పుడే మాట్లాడతారు, లేనప్పుడు మర్చిపోతారు. సో అట్లాంటివన్నీ చూసినప్పుడు అనిపించింది ఓకే అందరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన లైఫ్ లో కొంతమంది కంటిన్యూ అవుతారు. సో ఉన్న 10 మంది ఫ్రెండ్స్ అయినా చాలు, ఆర్ 2-3 ఫ్రెండ్స్ అయినా చాలు, కానీ మన లైఫ్ ని వాళ్ళు కూడా ఈక్వల్ గా షేర్ చేసుకొని కంటిన్యూ అయ్యే వాళ్ళతోటి కంటిన్యూ చేసుకుంటే బెటర్. అట్లా అది నేర్చుకున్నాను బిఫోర్ ఆఫ్టర్. అంతమందికి ఏంటంటే ప్రతి ఒక్కరితో టచ్ లో ఉండాలి, ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఫోన్ చేద్దాం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడదాం, అట్లా కొంచెం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మోర్ లీనింగ్ టువర్డ్స్ క్వాలిటీ దాన్ క్వాంటిటీ. సో బిఫోర్ చూసుకుంటే ఇలా నమ్మిన వాళ్ళలో నుండి అంటే పర్సన్ పేర్లు ఎవరు చెప్పకపోయినా ఇలాంటి పర్సన్ వల్ల నేను చాలా ఫీల్ అయ్యాను ఎవరు ఉందా? అంత హార్ట్ కి తీసుకుంది ఏం లేదండి. అంటే ఫ్రెండ్స్ అని మనతో పాటే ఉండి మన వెనకాల మన గురించి ఇది మాట్లాడితే కొంచెం అనిపించేది. వాళ్ళని నేను వెంటనే పోయి అడిగేదాన్ని కూడా అప్పుడున్న మెంటాలిటీకి. ఏంది నువ్వు ఇది అన్నావంట, అంత కష్టం ఏమైంది నీకు, నాతో నాకు చెప్పొచ్చు కదా, అంత ప్రాబ్లం అయితే నాతో ఎందుకుంటున్నావు, అట్లా ఇమ్మెచ్యూర్డ్ గా కొంచెం అడిగిన డేస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అంత టైం పెట్టట్లే అంటున్నా. అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ పర్సన్ అయ్యానని చెప్పాను, కానీ ఇప్పుడు నా
ప్రయారిటీస్ చేంజ్ అయినాయి. ఇప్పుడు నాకు అంత వెళ్ళి వాళ్ళని అడిగే అంత ఓపిక కూడా లేదు. అంత ఓపిక అంత టైం లేదంట. ఇప్పుడు నేను అడిగి వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేను ఇగ్నోర్ చేస్తా. సో లైఫ్ మొత్తంలో చూసుకుంటే బాగా సాడ్ సిచ్యువేషన్, సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? సాడ్ మూమెంట్ అంటే జాబ్ చేస్తున్నప్పుడు మ్యారేజ్ కి ముందు డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో అప్పుడు కొంచెం భయం వేసింది, బాగా భయం వేసింది. ఆ టైం తర్వాత అసలు అంటే డాడీ ఉన్నంతసేపు మనము ఏమనుకుంటాము, ఉన్నారులే అన్ని చూసుకుంటారు కదా, మమ్మీ డాడీ ఉన్నారు కదా అన్ని చూసుకుంటారు కదా అని చాలా కేర్లెస్గా రెక్లెస్కుంటాం. ఆ మూమెంట్లో అనిపించింది అంటే రెస్పాన్సిబిలిటీ ఇంకా అంటే ఎలా ఉంటుంది. కొంచెం 6 months పట్టింది ఓవరాల్గా డాడీ రికవర్ అవడానికి. 1 month ఇనీషియల్గా చాలా టఫ్ అయింది. ఆ టైంలో కూడా నాకు శ్యామ్ బ్యాక్ బోన్ లాగా ఉన్నారు, ఇటు ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ హీ వాజ్ లైక్ బ్యాక్ బోన్, అదే చెప్పాలి, ఇంకేం చెప్పలేను. సో మా డాడీ కూడా అంటాడు అనమాట నాకు కొడుకులాగా శ్యాము అని. అప్పుడు గుర్తుకు లేదంట డాడీకి శ్యామ్ వచ్చింది, పలకరించింది, వెళ్ళింది అదంతా. అప్పుడంతా హీ వాజ్ టోటల్లీ ఆన్ మెడికేషన్. బట్ తర్వాత అంటారు అనమాట నా పెద్ద కొడుకు, నా పెద్ద కూతురులాగా. ఆ పర్టికులర్ టైంలో మనకి బ్రెయిన్ అంతా ఒక్కసారిగా పనిచేయదు కదా, అంటే మనతో ఉన్న ఒక పర్సన్ ఒక్కసారిగా హాస్పిటల్ అనే మూడే అసలు చేంజ్ చేసేస్తుంది. అంటే మెయిన్ గా ఎందుకు భయం వేసింది అంటే అసలు అప్పటి వరకు కనీసం ఫీవర్, హెడేక్ కి కూడా మెడికేషన్ తీసుకునే వాళ్ళు కాదు డాడీ. అస్సలు సిక్నెస్, ఈ నొప్పి ఆ నొప్పి అని పడుకున్నది అసలు మాకు గుర్తుకు కూడా లేదు మా డాడీ అప్పటి వరకు. సడన్ గా ఆ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను, మా మమ్మీ కాల్ చేసి ఇట్లా డాడీకి కొంచెం బాగాలేదు రామ్మా అంటే ఏడ్చుకుంటూనే బయలుదేరిపోయాను. వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంచెం లైట్ గా ప్యారలైజ్ అయిపోయి ఉన్నారు. సో చాలా అంటే చాలా భయం వేసింది. బట్ లక్కీలీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి డయాగ్నోస్టిక్స్ ఉండే అనమాట. తను సిమ్టమ్స్ చెప్పగానే ఇవి టెస్ట్ చేసుకొని ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని తనే మొత్తం సర్చ్ చేసి పెట్టాడు. మేము అసలు ఏం రీసెర్చ్ కూడా చేయలేదు. ఇంకా డాడీని ఆటోలో వేసుకొని అటు ఇటు తిరిగి ఆడే వెళ్ళేసరికి న్యూరాలజిస్ట్ కూడా అన్నాడు అసలు చాలా మంచి పని చేశారు ఇవన్నీ టెస్ట్ చేసుకొని వచ్చి, బికాజ్ స్ట్రోక్ వచ్చిన 48 hours లోపు ట్రీట్మెంట్ ఇస్తే చాలా బెటర్ రికవరీ ఉంటుంది అని. సో యా మమ్మీ ముందు చెల్లి తమ్ముడు ఉండేవాళ్ళు. సో వాళ్ళ ముందు చాలా ధైర్యంగా ఉండేదాన్ని. కొంచెం పక్కకు రాగానే ఇట్లా దుఃఖం వచ్చేది. మళ్ళీ వాళ్ళ ముందుకు వెళ్ళగానే స్ట్రాంగ్ ఉండాలి, మనమే స్ట్రాంగ్ ఉండాలి, నేనే పెద్ద కదా కొంచెం గట్టిగా ఉండాలి అని మళ్ళీ స్ట్రాంగ్ ఉండేదాన్ని. సో ఆ 6 months కొంచెం బాగా టఫ్ అయింది. ఇప్పటికీ తలుచుకున్నా అనిపిస్తుంది అనమాట, ఒక్క మూమెంట్ ఎంత చేంజ్ చేస్తుంది ఎవరి లైఫ్నైనా. సో కానీ ఇప్పుడు మళ్ళీ డాడీ నార్మల్ అయిపోయి ఇట్లా చూసుకుంటే అవేవి గుర్తుకు రావు అసలు. కానీ దట్ వాజ్ అ మూమెంట్ ఐ ఫెల్ట్ అనమాట, ఎంత ఇంపార్టెంట్ మా డాడీ మా లైఫ్లో, లేకపోతే ఎంత ఆయన అబ్నార్మల్గా ఉంటేనే మాకు ఎంత మిస్ అయ్యాము ఆయన్ని అనేది అనిపించింది. అండ్ హస్బెండ్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే అసలు ఏం చెప్తాను? మీ హస్బెండ్ మెటీరియల్ గురించి ఒక మాట, మీ హస్బెండ్ గురించి. అంతకన్నా బెటర్ హస్బెండ్ అయితే మమ్మీ వాళ్ళు వెతికే వాళ్ళు కాదు నాకు, అతను కాకపోయిండే. అండ్ పర్సనల్గా అతని గురించి అంటే కనుక ఎట్లా చెప్పాలి, పక్కన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలి, హెల్త్ ఏదైనా బాగాలేదు అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు, చేసేద్దామంటారు. సో ఆ విషయంలో నాకు బాగా నచ్చుతుంది. అంటే హెల్త్ బాగుంటే మిగతావన్నీ బాగుంటాయని నమ్మే మనిషి అనమాట. సో హెల్త్ ఉండాలి, పర్సన్ ఉండాలి, పర్సన్ మంచిగా ఉంటే మిగతావన్నీ వర్కౌట్ అవుతాయి అని ఒక సెకండ్ కూడా ఆలోచించారు. అండ్ మా ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకొని మంచిగా ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ అక్క వాళ్ళని అన్నయ్యని చాలా ఇష్టం అనమాట. ఉన్న ఈ 2 families చాలా ఇష్టము. సో వాళ్ళతో మంచిగా ఉంటాడు, నాకు అది బాగా అనిపిస్తుంది. సో ఇంత బాగా ఆలోచించే వాణి గారికి అండ్ మా హస్బెండ్ అట్లా ఉండడానికి రీజన్ అఫ్ కోర్స్ వాళ్ళ పేరెంట్స్. సో మంచిగా పెంచారు అనిపిస్తుంది. అంటే బెస్ట్ మోరల్స్ తో పెంచారు కదా, మంచిగా ఉన్నారు కదా, మంచి కోడలు వచ్చింది. అదే కదా. సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏం చెప్తామండి, నా ఫ్యామిలీ గురించి నా లైఫ్ గురించి చెప్పమంటే చెప్తా కానీ అంత బ్రాడ్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే కష్టమే. అంటే జనరల్ గా నేను లవ్ మ్యారేజే కదా. ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నాయంటే అదే కొంతమంది లవ్ సక్సెస్ అవుతున్నాయి, బాగానే ఉంది. కొంతమంది లవ్ అనే పేరుతో వేరేగా వెళ్తున్నారు అనమాట. మీకు లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? నేను అట్లా పక్కన వాళ్ళ లైఫ్ గురించి అదంతా నేను జడ్జ్మెంటల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేను. కానీ నేనేమంటా అంటే ఒకవేళ పర్సన్ నచ్చితే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఫ్యామిలీ అంతా అపోజ్ చేసేసి పెళ్ళిళ్ళు చేసుకొని సఫర్ అవ్వడం కన్నా కొంచెం
మన ఫ్యామిలీకి సూట్ అవుతారా లేదా అసలు అని ఆ పర్సన్స్ అనేది ముందే ఒక ఐడియా వస్తే బెటర్ ఏమో. చాలా ఫ్యామిలీస్ కొలాప్స్ అవ్వకుండా ఉంటాయి అని. బికాస్ పేరెంట్స్ కూడా పాపం చిన్నగా ఉన్నప్పుడు చాలా ఇష్టంగా పెంచుకుంటారు కదా మనల్ని. ఇప్పుడు సడన్ గా వదిలేసి వెళ్తా అంటే వాళ్ళు నిజంగానే జెన్యూన్ గా లవ్ కోసమే వెళ్ళిపోతారేమో, బట్ వీళ్ళకి కూడా హార్ట్ బ్రేకే కదా. సో కొంచెం కన్విన్స్ చేయగలం వీళ్ళని అనుకునే వాళ్ళతోటి కంటిన్యూ చేసుకుంటే బెటర్. లేదు అంటే గనక అది ఎప్పుడైనా వన్ సైడెడ్ ఉన్నప్పుడు అట్లా ఆపుకుంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. వీళ్ళని హర్ట్ చేసి ముందుకెళ్ళడం చాలా కష్టం అండి. ఇప్పుడు బాగానే ఉంటది కానీ తర్వాత ఫ్యూచర్ లో అందరికీ. ఎందుకంటే ఎస్పెషలీ ఉమెన్ కి చాలా మంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ లో కానీ బయట ఎక్కడైనా కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎట్లా అంటే ఎస్పెషలీ మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా షేర్ చేసుకుందాం అంటే పేరెంట్స్ మాట్లాడకపోతే అది హెల్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా చుట్టూ ఎంతమంది ఉన్నా మమ్మీకి సమానంగా ఎవరు ఉండరు. ఫోన్ చేసి చెప్పుకోగలగాలి, హ్యాపీనెస్ ఉన్నా సాడ్నెస్ ఉన్నా మన మమ్మీకి డాడీకి ఫోన్ చేసి చెప్పుకోగలగాలి. అది లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఏదో అబ్సెన్స్ లాగా ఉంటది. రోజులో ఎన్నిసార్లు చేస్తారు మీ మమ్మీకి? నేను రోజుకి ఒకసారి చేస్తాను. ఎప్పుడన్నా వీకెండ్స్ ఒక 2 days అట్లా గ్యాప్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే మాట్లాడతాం. ఇంత ముందుకు నా కోసం మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ మనవాడి కోసం చేస్తారు. మా అత్తమ్మ మమ్మీ ఇద్దరు డైలీ వన్స్ అన్న ఫోన్ చేసి వాడిని చూసి మమ్మల్ని చూసి ఉంటారు. సో రీసెంట్ గా మూవీస్ చూసారు కదా, సో ఈ మూవీ అంటే మీకు బాగా ఇష్టం? ఈ మధ్య కాలంలో మూవీస్ చూడడం తగ్గించాను. ఒకవేళ వెళ్ళినా నేను ఒకదాన్ని మా ఫ్రెండ్స్ తో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళడం అవుతుంది బాబు వల్ల. బట్ నాకు ఈ మధ్య కాలంలో నచ్చింది జై హనుమాన్ బాగా నచ్చింది. దానికన్నా ముందు అఫ్ కోర్స్ మా హీరో ప్రభాస్ ది సలార్ నచ్చింది. అసలు వెయిట్ చేస్తుండే అనమాట ఒక హిట్ మూవీ వస్తే చూద్దాము, థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాము అని. బాగా అనిపించింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇన్స్టాలో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బై బై. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని